హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజస్సి వ్లాగ్స్. ఈరోజు ఇంకో హెల్తీ రెసిపీ చూపించబోతున్నానండి. మిల్లెట్స్ ఇడ్లీ. రైస్ అండ్ రవ్వ ఇవేవి యూజ్ చేయకుండా మిల్లెట్స్తో చాలా సాఫ్ట్ ఇడ్లీస్ చేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్లో 3 కప్ సాములు వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లో 1 కప్ మినప్పప్పు, 1/2 కప్ అటుకులు, 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. వాటర్ వేసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక వాటర్ వేసి 6 to 8 అవర్స్ నానబెట్టాలి. మినప్పప్పుని మిల్లెట్స్ని సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ మినప్పప్పుని అటుకుల్ని వాటర్ వేసుకొని స్మూత్గా వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. మినప్పిండిని సపరేట్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మిల్లెట్స్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది స్మూత్ అవసరం లేదండి, కాస్త రవ్వగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. అప్పుడే ఇడ్లీలు గట్టిగా కాకుండా సాఫ్ట్గా వస్తాయి. పిండిని కూడా వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఒక పెద్ద బౌల్లో మినప్పిండిని మిల్లెట్స్ పిండిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ఒక్కసారి మిక్స్ చేసుకొని తర్వాత దీనిని మినిమం 8 అవర్స్ ఫెర్మెంట్ చేయాలి, లేదంటే ఓవర్ నైట్ అలానే వదిలేయాలి. చూడండి, మార్నింగ్ బాగా పులిసింది. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇడ్లీకి పిండి కన్సిస్టెన్సీ రావాలి అండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని పిండిని ఫిల్ చేసుకోవాలి. ముందుగానే స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకొని పెట్టుకోవాలి. ఈ ప్లేట్స్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇడ్లీలు తీసుకోవాలి. ఇడ్లీలు చాలా సాఫ్ట్గా స్మూత్గా చాలా బాగా వచ్చాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి.